సో నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. సో మొత్తానికి మనం చూసుకుంటే కాంగ్రెస్ రాజ్యాంగ అవమాన ఆరోపణలపై మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి విల్సన్ గారు ఆయన వర్షన్ వినిపించారు బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కూడా ఆయన వర్షన్ వినిపించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి, అసలు ఏమంటారు? ఇప్పుడు దేశంలో రాజ్యాంగమే కాదు, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగార్చడం లేదా తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వాటిని వినియోగించుకోవడం గురించి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీజేపీ పేరు మోసింది. అందుకనే అనేక విభేదాలు, ఇతర అంశాల మీద అనేక విభేదాలు ఉన్నప్పటికీ బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా ముందు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువల్ని కాపాడుకోవాలి, మిగతా అంశాలు తర్వాత అనేటువంటి ఒక విశాల భావనతోటి బీజేపీని వ్యతిరేకిస్తున్నాయనేటువంటిది మనం గమనించాలి. బీజేపీ చెప్పేటువంటి సబ్కా వికాస్ సబ్కా సాత్ లో మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి పాత్ర లేదు, లేదా మైనారిటీల మీద నిత్యం జరుగుతున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రచారము, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూ ఉన్నాం. వాటిని ఎక్కడ నరేంద్ర మోడీ గారు కానీ లేదా బీజేపీ ఇతర అగ్రనాయకులు కానీ ఖండించినటువంటి ఉదంతం కూడా లేదు. అందువలన మోడీ గారు చెప్పేటువంటి కబుర్లు వేరు, ఆచరణలో ఉండేటువంటి పరిస్థితులు వేరు కనుకనే ఆయనకి ప్రధానంగా ఒక మాట అన్నారు. ఇప్పుడు బీజేపీకి దేశమే ప్రథమం, కాంగ్రెస్ కి మాత్రం కుటుంబమే ప్రథమం అని చెప్పేసి కూడా మోదీ నిన్న ఇచ్చిన కౌంటర్ లో అన్న మాట. సో దీనిపై మీరేమంటారు? ఈ ఒక్క విషయమనే కాదు, సో మనం చూసుకున్నట్టయితే అమెరికాలో మన భారతీయులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ కి మోదీకి మంచి మిత్రబంధం ఉంది. సో ఆ నేపథ్యంలో అక్కడ ఎందుకు మోదీ ఏం చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదే కదా, ఇప్పుడు ట్రంప్ కి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇతర దేశాల ఎన్నికల్లో గాని లేదా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో గాని బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక నాయకుడికి, ఒక పార్టీ నాయకుడికి మద్దతు ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మరి నేను రాజనీతిజ్ఞుని లేదా విశ్వగురువుని అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి ఆ విధంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఏమిటనేది సమస్య. ఇప్పుడు మరి అదే అంత దగ్గరగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అమెరికాలో భారతీయులు అంటే అన్డాక్యుమెంటెడ్ లేదా ఇల్లీగల్ గా ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే పూ అనేటువంటి ఒక పరిశోధన సంస్థ 7,25,000 మంది ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. మరి ఆ 7,25,000 మంది భవిష్యత్తు ఏమిటి? నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి, ఎందుకంటే చట్టాపట్టాలు వేసుకుని తిరిగేంత చనువు, భుజం మీద చేతులు వేసేంత చనువు ఉన్నది. అటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది దేశం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. అందువలన నరేంద్ర మోడీ గారు గతంలో ఏం చెప్పినా లేదా ఇప్పుడు ఏం కబుర్లు చెప్పినప్పటికీ ఇలాంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్రంప్ భారతదేశాన్ని కూడా బెదిరిస్తున్నాడు. బ్రిక్స్ దేశాలు అనేటువంటివి డాలర్ కు ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీని మేము తీసుకురావాలి, మా ప్రయోజనాలను మేము కాపాడుకోవాలి అని నిర్ణయించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. దాన్ని కనుక ఎవరైనా ముందుకు తీసుకుపోయినా లేదా ఆ భావనని మద్దతు ఇచ్చినా గానీ ఆ దేశాల మీద కూడా నేను టారిఫ్లు విధిస్తాను, సంగతి తేలుస్తానని చెప్పేసి ట్రంప్ బహిరంగంగా బెదిరించాడు. మరి ఆ బ్రిక్స్ దేశాల్లో భారత్ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగస్వామి. అనేక సందర్భాల్లో రష్యాతో ఆంక్షల కారణంగా రూపాయి విలువతోటి లేదా రూబుల్స్ తోటి మనం చమురు తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అటువంటి లావాదేవీలను కూడా నేను సహించను, అటువంటి దేశాల మీద కూడా నేను ఆంక్షలు విధిస్తాను అంటే మరి 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్న. ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? ఫైనల్ గా ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగంగానే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నది, లేదా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీని అడుగడుగున సవాల్ చేస్తున్నాయి. రెండోది, అన్నింటికి మించిన ఆ నరేంద్ర మోడీ సర్కార్ కి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మందగించింది. ఇతర అనేక సమస్యలు చుట్టుముడుతున్నటువంటి సమయంలో ఎదురు దాడికి
చేయడం ద్వారా, ఎదురుదాడి చేయడం ద్వారా ప్రతిపక్షాలను నోరు మూయించాలనేటువంటి ఎత్తుగడ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది చెల్లేది కాదు అనేటువంటిది నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. థ్యాంక్ యూ. రైట్. ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ విల్సన్ గారు, అలాగే థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ కోటేశ్వర గారు.